నేను ఒకే ఒక్కసారి దుబాయ్ వెళ్ళా. అంటే ఒకసారి దుబాయ్, ఒకసారి సింగపూర్ వెళ్ళాను. 2 సార్లు విదేశీ టూర్‌లు వెళ్ళాను. అందులో దుబాయ్ వెళ్ళాను. ఆ దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏరియాకి తీసుకెళ్లారు. అంతా బంగారపు కొట్లే మాక్సిమం. అక్కడే బంగారపు ఏటీఎంలు కూడా ఉన్నాయి. అంటే మనం అందులో బటన్ నొక్కేసేసి మనం కార్డ్ స్వైప్ చేసినా సరే అందులో నుంచి మనకి డబ్బులొచ్చేస్తాయి. ఇదే బంగారం వచ్చేస్తది. క్యాష్ చేస్తే గనక. లేదా క్యాష్ ఏసినా కూడా వాళ్ళ దిర్హాంలో ఏస్తే మనకు బంగారం డాలరా, బిస్కెట్టా వచ్చేస్తది. ట్యాక్స్ ఉండదు అక్కడ. దాంతో పాటు మనకిక్కడ మా బీసెంట్ రోడ్‌లో లేపోతే గుంటూరులో ఉన్నటువంటి నాచ్ సెంటర్ ఇట్లాగ రోడ్ల మీదన పెట్టుకుంటారు చూడండి. మన బడ్డీ కొట్టులో కూడా రోడ్ల మీద పాన్ పరాగ్ ప్యాకెట్లు పెట్టుకుంటారు. అట్లాగే అక్కడ బడ్డీ కొట్టులాగా ఉండే బంగారపు కొట్లు బోలెడున్నాయి. నగలు అట్లా ఏలాడదీస్తున్నారు. ఏంటి ఇట్లాగా ధైర్యంగా రోడ్డు మీద కట్ట ఏలాడదీస్తున్నారు. ఇక్కడ మనకు మళ్ళీ అద్దాలు గిద్దాలు కూడా కాకుండా అట్ట ఏలాడుతున్నాయి. ఏందిది అంటే, ఇక్కడ దొంగతనం చేసి ఆడికి పారిపోతాడు. ఏడోనో పట్టుకొచ్చేసి కాళ్ళు చేతులు నరికేస్తారు. అందుకని చెప్పి ఎవరు చేయరిక్కడ. అదే ధైర్యం అని చెప్పుకొచ్చారు. అంత ఇది జరిగింది. అది చూసా. ఇప్పుడైతే ఒక ఏరియాలో ఎక్కువ బంగారపు షాపులు ఉండటం వేరు. ఇప్పుడేదో దుబాయ్ అధికారికంగా ప్రపంచపు మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఓన్లీ బంగారు నగలు మాత్రమే అక్కడ అమ్మేటటువంటిది. కంప్లీట్ దుకాణాలన్నీ అయ్యే పెడుతున్నారట.